హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మంచి రెసిపీని మీ ముందు షేర్ చేయాలనేసి అనుకుంటున్నాను. అదే మునక్కాడ పచ్చడి అండి. ఇది 6 నెలల పాటు బాగా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని తినొచ్చు, పెరుగన్నంలోకి నంచుకోవచ్చు. అన్నము పప్పు కాంబినేషన్గా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము. మరి ఈ పచ్చడి బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుందండి. మరి నాకు నిన్న చికెన్ పికిల్ మరి మునక్కాడ పికిల్ 2 కూడా ఆర్డర్ వచ్చాయి కాబట్టి నేను చికెన్ పికిల్ రెసిపీని కూడా చేశాను. అది నెక్స్ట్ టైం నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ మునక్కాడ పచ్చడిని అయితే నేను వీడియో తీస్తూనే మరి ఆర్డర్ని కంప్లీట్ చేశానండి. మరి ఆ వీడియోనే మీ ముందు షేర్ చేస్తున్నాను. మరి ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మరి పక్కా కొలతలతో నేను ఈ రెసిపీని అయితే చేశాను. మరి ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేశారంటే మరి ఇంకా రోజు ఇదే పచ్చడి కావాలనేసి తింటారు. ఇదేమో చికెన్ పచ్చడి, ఇదేమో మునక్కాయ పచ్చడి అండి. మునక్కాడ పచ్చడికి ముందుగా మనకు చింతపండు కావాలండి. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు క్వాంటిటీ వచ్చేసి 250 గ్రామ్స్ అండి. 250 గ్రామ్ చింతపండుకి నేను 400 ml వాటర్లో నానబెట్టుకున్నాను చింతపండుని. మరి చింతపండు బాగా నానాలి అంటే హాట్ వాటర్లో నానబెట్టుకున్నట్లయితే చింతపండు అనేది తొందరగా నానిపోతుంది. ఈ విధంగా గంట సేపు నానబెట్టుకొని ఉంచిన చింతపండుని మరి బాగా పిసుకుతూ మరో 100 ml వాటర్ని యాడ్ చేసి చింతపండుని ఈ విధంగా పిసకాలి. చింతపండు బాగా నానాలి అంటే హాట్ వాటర్లో నానబెడితే చింతపండు బాగా నానిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. మీ దగ్గర చిల్లుల గిన్నె ఉంటే చింతపండు అంతా కూడా చిల్లుల గిన్నెలో వేసుకొని ప్రెస్ చేస్తే గుజ్జు అంతా కూడా నీట్గా వస్తుంది. చిల్లుల గిన్నె లేకుంటే ఈ విధంగా నాలాగే స్ట్రైనర్ సహాయంతో ట్రై చేయండి. కొద్దిగా లేట్ అవుతుంది కానీ గుజ్జు అయితే నీట్గా వస్తుంది. ఈ విధంగా మరి చింతపండులో ఇంకా కొద్దిగా గుజ్జు ఉంది కాబట్టి ఇందులో మరో 100 ml వాటర్ని యాడ్ చేసి మరి చింతపండు ఉన్న గుజ్జు అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నేను వేసిన చింతపండు పులుపు ఎక్కువ కాబట్టి నేను ఇంకా ఇంతటితో ఆపేస్తున్నాను. మీరు వాడే చింతపండు పులుపు లేకుంటే మరి చింతపండు గుజ్జులో మరో 100 ml వాటర్ని యాడ్ చేసి మరి గుజ్జుని తీసుకోవచ్చు. ఇందులోకి 2 స్పూన్ల పసుపు, ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జులో పసుపు నూనె బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని మరి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ బాగా ఉడికినప్పుడు చింతపండులో ఉన్న పచ్చదనం అంతా కూడా పోయి మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా మరి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చింతపండు ఉడికేలోపు ఈ పచ్చడికి కావలసిన మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్ల ఆవాలు, 4 స్పూన్లు మెంతులని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ మసాలా దినుసులని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మసాలాలు మాడిపోయి పచ్చడి టేస్ట్ మారిపోతుంది. ఈ మసాలా దినుసులు బాగా వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లబడ్డ తర్వాత 120 గ్రాముల ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెంతులు, ఆవాలు, ఉప్పు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు లేకుంటే ఈ పచ్చడి ఎలా పూర్తవుతుంది చెప్పండి. కాబట్టి ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 10 నుంచి 12 మునక్కాయలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా శుభ్రంగా కడిగి బట్టతో తుడిచేసి తడి అనేది లేకుండా తుడవాలి. మునక్కాయ పచ్చడి చేసే ముందు మునక్కాయలు ఎంచుకునే పద్ధతి కరెక్ట్గా ఉండాలి. బాగా ముదిరిన మునక్కాయలను తీసుకోకూడదు. అదేవిధంగా చాలా లేతగా ఉన్న మునక్కాయలు కూడా తీసుకోకూడదు. అంటే కండ బాగా ఉన్న మునక్కాయలనే మనము తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కడిగేసి మరి తడి అనేది లేకుండా ఒక బట్టతో బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా తుడిచి ఆరబెట్టుకున్న మునక్కాయలని సుమారు 2 ఇంచుల పొడవున కట్ చేసుకోవాలి.
కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పీచు అనేది రాకుండా కట్ చేసుకోండి. ఈ విధంగా మునక్కాయలన్నీ కూడా 2 ఇంచుల పొడుగున కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలన్నీ కూడా కిలో వరకు వచ్చాయండి. సో ఈ పచ్చడి కోసం నేను తీసుకున్న చింతపండు క్వాంటిటీ 250 గ్రామ్స్ అయితే మునక్కాయలు కిలో వరకు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయ పీసెస్ అంతా కూడా కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, కిలో మునక్కాయలకి లీటర్ నూనె పడుతుందండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో లీటర్ ఆయిల్ని పోసుకొని నూనె బాగా వేగిడెక్కిన తర్వాత అందులోకి మునక్కాయల్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మునక్కాయలు 2 నిమిషాలు వేగితే చాలండి. ఎక్కువ వేగినట్లయితే కాయలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి. 2 నిమిషాలు వేగిన తర్వాత మరి మీరు ఏ గిన్నెలో అయితే పచ్చడిని కలపాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఈ మునక్కాడలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఒక పిడికెడు నిండా ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా వేగిన ఈ చిన్న ఉల్లిపాయలని మునక్కాయలో యాడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, మెంతులు, ఆవాలు, ఉప్పు, ఆ పొడిని ఈ మునక్కాడలో వేసుకోండి. ఇక నెక్స్ట్ కారం పొడి 140 నుంచి 150 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ఈ పొడి, కారము ఇవన్నీ కూడా మునక్కాడకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. మునక్కాడ ఎక్కడ కూడా చిదగకుండా మరి చూసుకొని మెల్లిగా కలుపుకోండి. మసాలా, కారం ఇవన్నీ కూడా మునక్కాడకి పట్టించిన తర్వాత మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జుని ఈ మునక్కాడలో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడి ఇంకా రెడీ అవ్వలేదు, అయినా పచ్చడి చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ విధంగా చింతపండు గుజ్జంతా కూడా మునక్కాడకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనము మునక్కాయల్ని డీప్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లోకి మనము పోపు పెట్టుకుందాము. ఇందులోకి ఆవాలు, ఎండుమిర్చి ఒక 5-6, కరివేపాకును వేసుకొని ఇది వేగిన తర్వాత ఈ పోపుని మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు, కారము, మసాలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాడ పచ్చడి ఉంది కదా, అందులోకి ఈ పోపుని వేసుకోవాలి. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. చూడండి పచ్చడి స్ట్రక్చర్ చూడండి ఎలాగుందో. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, పెరుగులోకి నంచుకున్నా చాలా బాగుంటుంది. కానీ నేనైతే ఈ పచ్చడిని దోశకి ట్రై చేశాను. చాలా అద్భుతంగా ఉంది దోశలోకి. మరి ఈ పచ్చడి అంటే చాలా అనిపించింది, అంత టేస్టీగా ఉందండి. ఇప్పుడు పోపు పెట్టుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే కారం తగ్గిన, ఉప్పు తగ్గిన మీరు యాడ్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ చికెన్ పికల్, మునక్కాయ పికల్ 2 రకాల పికల్స్ కావాలని ఆర్డర్ వచ్చింది నాకు. అందుకే ఈ హడావడి అంతా. చికెన్ పికల్ రికార్డ్ చేయడం నాకు కుదరలేదు, కానీ మునక్కాయ పచ్చడి చేసేటప్పుడు రికార్డ్ చేయాలి అనిపించింది కాబట్టి మీకోసం నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. మరి మునక్కాయ పచ్చడి రెడీ అయిన తర్వాత కదిలించకుండా 2 డేస్ వరకు అలా పెడితే చాలా బాగుంటుంది అనేసి అంటుంటారు కదా, నేను అలా పెడతాను. కానీ మరి మీకు చూపించాలి, స్ట్రక్చరు, కలరు ఎలా వచ్చిందో చూపించాలనేసి నేను వితిన్ 5 అవర్స్లోనే మీకు చూపిస్తున్నానండి. పొద్దున 10 స్టార్ట్ చేస్తే పచ్చడి అయిపోయేసరికి 12 అయిందండి. మూత పెట్టి కదిలించకుండా ఒక 5 అవర్స్ అలా ఉంచాను. ఈవినింగ్ 5:30కి అలా తీసి చూపిస్తుంటే ఆహా చూడండి పిక్కల్ కలర్, ఆ స్ట్రక్చర్ చూడండి, నోట్లో నీరు ఊరుతున్నాయి కదా. పక్క నోరు ఊరించే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా తెలపండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.